ఎన్డీఏను రద్దు చేయాలని, నీటి పరీక్ష మళ్లీ నిర్వహించాలని అఖిలపక్షాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు మునుగోడులో అఖిలపక్ష విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. అనంతరం ఎన్ఎస్యుఐ, డివైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఎన్ఎస్యుఐ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు రాచకొండ భార్గవ్ పాల్గొని మాట్లాడుతూ నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, ఎన్డీఏను రద్దు చేయాలని, 6వ తేదీన జరిగే కౌన్సిలింగ్ నిర్వహణని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మునుగోడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు, నాయకులు రావుల రమేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కట్టలింగస్వామి, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు తీగల శశి, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి చాపల విప్లవ్, యసరాని వంశీ, సోమగోని నవీన్ గౌడ్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ చేయడం జరిగింది. వెంటనే దేశవ్యాప్తంగా విద్యారంగంలోకి, వైద్య రంగంలోకి ప్రవేశపెట్టే ఎన్డీఏ సంస్థను రద్దు చేయాలని, అదేవిధంగా నీట్ ఎగ్జామ్ని మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 6 తారీఖు జరగబోయేటువంటి కౌన్సిలింగ్ కూడా రద్దు చేసుకోవాలి. తక్షణం రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని జరిగింది. నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని, లేని పక్షంలో విద్యార్థులు పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తారు. కాబట్టి మీరు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారతదేశ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. పిలుపులో ముఖ్య భాగం ఏంటంటే నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, డివైఎఫ్ఐ, ఏవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో బంద్ పిలుపునడం జరిగింది. బంద్లో భాగంగా మునుగోడు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి అవకతవకల పైన నరేంద్ర మోడీ గారి బొమ్మ దిష్టి దగ్నం చేయడం జరిగింది. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి ఆందోళన చేస్తున్నా కానీ మోడీ ఏమాత్రం స్పందించకుండా చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఈరోజు నిరసిస్తూ మోడీ గారి బొమ్మ దహనం చేయడం జరిగింది. అదేవిధంగా నీటి అవకతవకలపైన సమగ్ర విచారణ జరపాలని ఈరోజు అన్ని విద్యా సంస్థలు అన్ని బంధుకు పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర మంత్రులుగా ఈ తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో ఈరోజు పేపర్ లీక్ అయింది. ఆ రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయిన సందర్భంగా ఈరోజు తెలంగాణ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. ఈరోజు తక్షణమే మీరు తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పి వాళ్ళ నీటి ఎగ్జామ్ను మళ్ళీ నిర్వహించే విధంగా ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేని చోట మేము ఆందోళన ఉధృతం చేస్తామని ఈరోజు మోడీ గవర్నమెంట్ను హెచ్చరిస్తా ఉన్నాం.